కూడా శుభాకాంక్షలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నాను. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలోని స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ పార్టీ నేటికి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా కోటనందూరులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నాయుడుకి స్వర్గీయ ఎన్టీఆర్ పటాన్ని స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్యకు పాలాభిషేకం చేశారు. ఈరోజు 44 సంవత్సరాలు మన పార్టీ స్థాపించి, తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు గడిచింది. అయితే దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు పుట్టాయి, కానీ ఒక్క తెలుగుదేశం పార్టీ ఒక్కటే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసి మన రాష్ట్రాన్ని, మన తెలుగు జాతిని, ఖ్యాతిని ప్రపంచాంచులకు తీసుకెళ్లిన పార్టీ ఏదైనా ఉన్నట్టే తెలుగుదేశం పార్టీ. ఇది అందరికీ తెలియపరచుకుంటున్నా. ఈరోజు పెన్షన్ పథకం దగ్గర నుంచి ప్రాజెక్టులు కట్టడం వరకు, రోడ్లు వేయడం దగ్గర నుంచి పరిశ్రమలు తీసుకొచ్చిన దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా మన పార్టీ కట్టుదిట్టంగా ఎంతో కష్టపడి మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మన యనమల దివ్య గారు అందరూ కృషితో, పట్టుదలతో మన టీడీపీ ఖ్యాతిని, మన తెలుగుడి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా మనందరికీ ఎన్నో విజయాలను అందించే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ అవకాశం ఇచ్చే పెద్దలకి అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన రోజు, మనందరికీ కూడా ఒక గుర్తింపుని తీసుకొచ్చిన రోజు. ఎందుకంటే 1982 మార్చి 29వ తారీఖు తెలుగువారు అణగదొక్కుతున్న మన కోటనందూరు గ్రామంలో ఈరోజు మనం ఇంత చక్కటి జెండా పండుగ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోదరులు, సోదరీమణులు అందరికీ, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి. అలాగే మన తెలుగుదేశం పార్టీ పెట్టడానికి గల కారణం, పెట్టిన తర్వాత మనకి ఏదైతే మంచి జరిగిందో ప్రతి విషయం క్షుణ్ణంగా ఒక నిమిషంలో చెప్తాను. తెలుగువారు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఆ రోజు పార్టీ పెట్టిన మొదలు 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారికి చెందింది. అలాగే 2 రూపాయలకి కిలో బియ్యం పథకం, లగాయితూ కూడుగుడ్డ, తర్వాత తిరుమల నిత్యాన్నదానం, తర్వాత ప్రతి కార్యక్రమం కూడా సమిష్టిగా చేసుకోవాలని, అలాగే నిన్నటి నుంచి శ్రమిస్తున్నటువంటి మన రావాడ స్వామిరాజు గారు, అలాగే అల్లు బాబ్జీ, అలాగే కడితి నోకరాజు,